మీ అమ్మ దురదృష్టవంతురాలు. కాని నాలో మీ అమ్మని చూసుకో. మీ వాడి లీలలు విన్నావంటే ముద్దులు పెట్టుకోవడం కాదు, గుద్దులు గుద్దుతావు. హవేలికి వెళుతున్నాను, అన్నీ నాకు తెలియాలి కదా. ప్రతాప్ ప్లీజ్ చెప్పమను. శశిరేఖ, పెద్దమ్మ ఇంతగా అడుగుతుంది కదా, చెప్పు. చెప్పు. నేను మీతో క్లోజ్గా ఉంటున్నాను, మీకు వెల్విషర్గా ఉంటున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నాను, అసలు నేనెవర్ని అని నువ్వెప్పుడైనా అడిగేవా? అవును, బాగా గుర్తు చేశావు. నా గురించి ఇంత స్ట్రెయిన్ తీసుకుంటున్నావు. ఇంతకీ నువ్వెవరు? నీకు కాబోయి తప్పిపోయిన కోడల్ని. తప్పిపోయిన కోడలేంటి? ఆల్రెడీ నాకిద్దరు కోడళ్ళున్నారు కదా. అయినా సరే నీ కొడుకు నా మీద మోసపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిన్ను బెదిరించి బ్రతిమిల్లాడి పెళ్లి రాయబారానికి నా దగ్గరికి పంపించాడు. అప్పటికి 2 పెళ్లిళ్ళైన విషయం నా దగ్గర దాచాడు. సర్లే, కుర్రాడు బానే ఉన్నాడు కదా అని నేను పెళ్లి కొప్పేసుకున్నాను. చివరి నిమిషంలో నువ్వే మనసు మార్చుకొని సందీప్కు ఆల్రెడీ పెళ్ళయిందని ఆ నిజాన్ని నాకు చెప్పేశావు. మోసం చేయాలననుకున్నందుకు క్షమాపణ కూడా చెప్పావు. నువ్విలా అడ్డం తిరిగిన విషయం సందీప్కి తెలిసి కోపంతో ఉక్రోషంతో నీ తలపై కర్రతో బలంగా కొట్టి రోడ్డు మీద వదిలేశాడు. ఆ దెబ్బకే నీ గతాన్ని మర్చిపోయి నువ్విలా తయారయ్యావు. ప్రస్తుతం నీ దుస్థితికి కారణం నీ కొడుకే. పైగా నువ్వు కనపడటం లేదు, పారిపోయావు అంటూ పైకి దొంగేడుపులేడుస్తూ జనాల్ని నమ్మిస్తున్నాడు. అంతేకాదు, నువ్వు చచ్చిపోయావని డిక్లేర్ చేసి యాక్సిడెంట్లో మొహం పాడైపోయిన ఒక శవాన్ని పట్టుకొచ్చి దానికి దహన సంస్కారాలు చేసి ఆ తర్వాత వారసుడిగా నీ ఆస్తిని కొట్టేద్దామని కూడా మాస్టర్ ప్లాన్ వేశాడు. ఓ మై గాడ్, నా కొడుకు ఇంతటి రాక్షసుడా! నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనవసరంగా వాడిని చూడాలి అని ఆరాటపడ్డాను. మనిషి ఎలాంటి వాడైనా ఎంతైనా నీ కొడుకు కదా. అందుకే నీకు సందీప్ అంటే ప్రాణం. ఎన్ని తప్పులు చేస్తున్నా క్షమిస్తూ వస్తున్నావు. అయినా అతనికి బుద్ధి రావటం లేదు, మనసు మార్చుకోవటం లేదు. ఇంకా ఆస్తి కోసం అవే చండాల ప్రయత్నాలు చేస్తున్నాడు, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. వద్దు, నాకింకేమీ చెప్పొద్దు. వినే సహనం లేదు. నేనింక హవేలికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను. ప్లీజ్. అలా అంటే ఎలా? ఒక్క సందీప్కి భయపడి ఫ్యామిలీలో అంతమంది మంచివాళ్ళని వదిలి దూరంగా ఉంటానంటే ఎలా? అవును పెద్దమ్మ, అది చాలా తప్పు. మరి నన్నేం చేయమంటావు? నువ్వు హవేలికి వెళ్ళి నీ కొడుకు బారి నుండి ఆస్తిని, నిన్ను, నీ వాళ్ళని కాపాడుకోవాలి. అమ్మో, అది కాదు ప్రతాప్, వాడు అసలే డేంజరస్ ఫెలో అంటున్నావు. వాణ్ణి కంట్రోల్ చేయడం నా వల్ల అవుతుందా? వాడు నా మాట వింటాడా? తల్లి మాట కొడుకు వినాలి, ఏదో రకంగా వినేలా చేసుకోవాలి. తల్లిగా అది నీ బాధ్యత. అంతేనంటావా? హ్మ్. కానీ
నా గతం ఏమాత్రం గుర్తు లేకుండా కేవలం మీరు చెప్పింది గుర్తు పెట్టుకుని హవేలీలో నడుచుకోవాలి అంటే నాకు భయమేస్తోంది. నా వల్ల కాదేమో. అసలు నా వల్ల ఏ పనేనా? పోనీ ఓ పని చేద్దాం. శశి, నువ్వు కూడా పెద్దమ్మ వెంట వెళ్ళరాదు? ఎక్కడికి? ఇంకెక్కడికి? హవేలీకి. బాగుంది సార్. అలా ఎలా వెళ్తాం? అయినా నేనెందుకు వెళ్తాం? అయినా నాకు ఆ ఫ్యామిలీకి కనెక్షన్ ఏంటి? వెళ్ళినా ఏ హోదాలో వెళ్తాను? ఏ హోదాలో ఏంటి? కాబోయే కోడల హోదాలో. దిస్ ఇస్ టూ మచ్ ప్రతాప్ గారు. సందీప్కి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళయ్యాయి. అయినా ఇప్పుడు అతను నేను ఎలా చేసుకుంటాను? పైగా అతను జులై. నిన్ను పెళ్ళెవరు చేసుకోమన్నారు? మరి పెళ్లి చేసుకోకపోతే కోడల హోదా ఎలా వస్తుంది? పెళ్లి చేసుకోబోతున్నట్టు నాటకం ఆడు. పెద్దమ్మ హవేలీలో సెటిల్ అయ్యే వరకు పెళ్లిని చిన్నగా వాయిదా వేస్తూ అక్కడే ఉండు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అవును శశిరేఖ, ప్రతాప్ చెప్పిన ఐడియా చాలా బాగుంది. కొద్ది రోజుల పాటు నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. పక్కనే ఉండి నువ్వు నాకు సలహాలివ్వచ్చు. నెవర్. కుదరదని చెప్పానా? శశిరేఖ, ప్లీజ్ నా కోసం ఒప్పుకో. అది కాదు. శశిరేఖ నాతో వస్తేనే నేను హవేలీకి వెళతాను, లేకపోతే వెళ్ళను. అంతే. ప్రతాప్ గారు, వాట్ ఇస్ దిస్? ప్లీజ్ శశిరేఖ, మా పెద్దమ్మ కోసం ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. కానీ వెంటనే నీతో పాటు రాను. అలా రాకూడదు. ముందు నువ్వు వెళ్ళాక ఆ తర్వాత నేనొచ్చి జాయిన్ అవుతాను. లేకపోతే సందీప్కి అనుమానం వస్తుంది. అలాగే. బై ద వై, ఇంకో విషయం పెద్దమ్మ, నీకు గతం గుర్తులేదన్న విషయం మన ముగ్గురు మధ్య ఉండాలి. ఇంకెవరికి తెలియకూడదు. సందీప్ తెలిస్తే ఇంకేం లేదు, అడ్వాంటేజ్ తీసుకుంటాడు, ఆస్తి రాయించేసుకుంటాడు. అర్థమైందా పెద్దమ్మ? అలాగే. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి మాత్రం తెలియనివ్వను. అలాగే. ఈ ల్యాప్టాప్ ని కూడా నీ దగ్గరే ఉంచుకో. హవేలీలో అన్ని క్యారెక్టర్స్ ఫొటోస్, వాళ్ళ పేర్లు, వివరాలు, అక్కడికి వెళ్ళగానే ఎలా ప్రొసీడ్ అవ్వాలో అని, ఏం చెప్పాలో అన్నీ ఇందులో ఉన్నాయి. జాగ్రత్తగా నీ క్యారెక్టర్ ప్రిపేర్ అవ్వు. నువ్వు కాన్ఫిడెంట్ గా ఓకే అన్నాకే నిన్ను హవేలీకి తీసుకెళ్తాను. సరేనా? అలాగే. చూడు, ప్రస్తుతం నీ వాళ్ళకి నువ్వే ఆశాకిరణం. హవేలీని, నీ కొడుకుని చక్కదిద్దుకోవాలంటే అందుకు స్ట్రిక్ట్ గా ఉండాల్సి వచ్చినా వెనకాడద్దు, తగ్గకూడదు. ఆల్ ది బెస్ట్. ఎర్రగది పెద్దమ్మా. మన ఇండియా లాంచ్ చేసిన స్పేస్ షటిల్ క్షేమంగా కక్షలోకి చేరితే ఎంత ఆనందంగా రిలీఫ్ గా ఉంటుందో అంత హాయిగా ఉంది. అవును, మృణాల్ని ఇంత ఈజీగా మన ట్రాక్ లోకి వస్తుంది అనుకోలేదు. ఎదురు తిరుగుతుందేమోనని చాలా భయపడ్డాను. నువ్వు బాగా మేనేజ్ చేసావు. చెప్పిన దానికన్నా బాగా యాక్ట్ చేసావు. మృణాలు నీకు మన ట్రాప్ లో పడ్డట్లే. కానీ పాపం సందీప్ నే పెద్ద విలన్ గా మార్చేశాం. వాడి గురించి జాలి పడనక్కర్లేదు. తల్లి చెడ్డదని తెలిసిన వెనకేసుకొచ్చిన కొడుక్కి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. ఎనీవే, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ ప్లాన్. ఆ తల్లి కొడుకుల జంట ఒక్కటిగా ఉండబట్టే హవేలీలో ఇన్ని ప్రాబ్లమ్స్. కనీసం తల్లి గురించి అన్నీ తెలిసిన సందీప్ అన్న మన మాట వినుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. వాడేమో పెద్ద అమ్మ కూర్చి బాగుపడ్డావు. అందుకే
తల్లి కొడుకుల మధ్య తెలివిగా చిచ్చు పెట్టవలసి వచ్చింది. మృణాలిని ఇక తన కొడుకుని ఎంతమాత్రం నమ్మదు. ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది, గొడవలు పెరిగిపోతాయి, అపనమ్మకం పెరిగిపోతుంది. డివైడ్ అండ్ రూల్. దాన్ని మనం ఛాన్స్గా తీసుకొని మృణాలిని రోడ్డు మీదకి ఈడ్చి మనం అనుకున్నది సాధించాలి. అది అనుకున్నంత తేలిక కాదేమో. కత్తి మీద సాము వదిలిపెట్టాం. యూ డోంట్ వర్రీ, అది నేను చూసుకుంటాను. ఇక హవేలీలో మృణాలిని కొత్త అవతారం మొదలు, కొత్త కథ మొదలు. మనం ప్లాన్ చేసినట్లు సరైన టైంలో నువ్వు హవేలీలో ఎంట్రీ ఇస్తావు. మృణాలిని తోలు బొమ్మలా ఆడిస్తావు. రూపా, 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 వసైనా పెళ్ళామా? నీ మొగుడు ఒంటరిగా గదిలో పడుకుని నిద్ర పట్టక దొర్లుతూ ఉంటే నువ్వేమో హాయిగా ఏసీ వేసుకుని నీ గదిలో గురకబెట్టి నిద్రపోతున్నావా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? హస్బెండ్ తాళి కట్టిన మొగుణ్ణి రెస్పెక్ట్ ఇచ్చే పద్ధతి ఇదేనా? ఏంటి మేడం తలంచుకున్నారు? నా ఫేస్ నచ్చలేదా? ఈ మొహాన్నే లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు. ఓ 100 ముద్దుల దాకా ముద్రేస్తుంటావు. సేమ్ ఫేస్, నో చేంజ్. సందీప్, నీ పొజిషన్ బాలేదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. నీ గదిలోకి వెళ్ళు ప్లీజ్. కరెక్ట్గా చెప్పావు డియర్. భర్త పొజిషన్ ని కరెక్ట్గా గెస్ చేశా. అస్సలు బాలేదు, పొజిషన్ అస్సలు బాలేదు. ఒంటరితనం చంపుకు తింటోంది, తోడు కోసం ఆరాటపడుతోంది. దా వచ్చే, దా. ఇలా వచ్చి నా నడుం చుట్టూ చెయ్యి వేసి గదిలోకి తీసుకువెళ్ళు. ఓహ్, ఏంటి వాళ్ళు చూస్తున్నారని సిగ్గా? సిగ్గు లేకుండా వాళ్ళు చూడగాలేంది, మనకెందుకు సిగ్గు? కమాన్, దా రా. సందీప్, సందీప్, బిహేవ్ ప్రాపర్లీ. మర్యాద లేకుండా ప్రవర్తించుకో. నాకే మర్యాదలు నేర్పిస్తున్నావా పెళ్ళామా? హ, నా తిండి తింటూ నన్నే ఎదిరిస్తావా? ఎంత ధైర్యం! రెచ్చగొట్టకో, పిచ్చోణ్ణైపోతా. పోవే పో. నువ్వు లేకపోతే గతి లేదనుకున్నావా? ముడుచుకొని పడుకుంటాననుకున్నావా?
ఇలాంటి పరిస్థితి వస్తుందని సేఫ్ సైడ్ రెండో పెళ్లి కూడా చేసుకున్నాను. రెండో పెళ్ళాన్ని రెడీగా ఉంచుకున్నాను. నీకంటే అందంగా ఉంటుంది. ప్రియాంక, ప్రియాంక, మై డియర్ ప్రియాంక, ప్రియాంక, మై డియర్ ప్రియాంక, Come on, dear. Come on. Come on, dear. వచ్చావా? కాలక్షేపానికని గదిలోకి రా అంటే నీ అక్క తిక్కగా మాట్లాడుతుంది. అరటిపండు తొక్కలా తీసి అవతల పారేశాను. అసలు ముందే నువ్వు నాకు కనపడుంటే దీన్నసలు పెళ్లి చేసుకునేవాణ్ణే కాదు, ఇంట్లో పని మనిషిలా ఉంచుకునేవాణ్ణి. బెడ్రూంలోకి రా అని పిలిస్తే రాని పెళ్ళాం, అదేం పెళ్ళామండి? అసలు అలాంటి పెళ్ళాం అవసరమా? చ, మూడంతా పాడు చేస్తోంది. నువ్వురా, దాంతో మనకెందుకులే గాని నువ్వొచ్చే, వచ్చేయ్. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అటు చూస్తావేంటి? పర్మిషన్ కోసమా? అక్కడంత లేదమ్మా. ఆవిడిష్టం కాదు, నా ఇష్టం. నేను ఎంత చెప్తే అంత. రా. సందీప్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వస్తాను. కుదరదు, ఇప్పుడే రావాలి. సందీప్, వస్తానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. కుదరదని చెప్పాను కదా, రా. సందీప్ ప్లీజ్, గొడవ చేయకు, నా మాట విను. ఏంటే అందరూ నీతులు చెప్పేవాళ్ళేనా? పుచ్చి బంగారం అంటుంటే మాట వినరు, నెత్తిరెక్కుతారు. లాక్కెళ్తే గానీ. సందీప్ ప్లీజ్ వదులు. వదలటానికి కాదు పట్టుకుంది. డోంట్ బి మ్యాడ్, మనిషిలా ప్రవర్తించు. నేనిప్పుడు మనిషిని కాదు, పశువుని. రండి, ఇద్దరూ రండి. సందీప్, సందీప్, రాజావారు రండి. సందీప్, సందీప్. నాన్నగారు నిజంగానే పశువులా ప్రవర్తిస్తున్నారు. ఇంకిత జ్ఞానం లేదా? కళ్ళు మూసుకుపోయాయా? ఇన్నేళ్ళొచ్చి నీకు పెళ్ళం కావాల్సి వచ్చింది, తెచ్చి పక్కన పెట్టుకున్నారు. వయసులో ఉన్న నేను పెళ్ళం కావాలనుకోవడం తప్ప? నేరమా? చిన్నరాజావారు నీతులు చెప్పే ముందు అద్దంలో మొహం చూసుకోవాలి. ఎవరి మచ్చలు వాళ్ళు వెతుక్కోవాలి. రాజావారు, మీరు లోపలికి వెళ్ళండి. సందీప్తో నేను మాట్లాడతాను. మర్యాద తెలియని మనిషితో ఏం మాట్లాడతారు? అవును పాపం, మీ దగ్గరే నేర్చుకోవాలి మర్యాద. మా అమ్మని ఎలా ఏడిపించుకు తిన్నారో మర్చిపోయారా? నాకు మర్యాదలు నేర్పిస్తున్నారు.
మీరు చెప్పిన మాట మీ భార్యలు వినాలి. కానీ నేను చెప్పిన మాట నా భార్యలు వినాలనుకోవడం తప్పు, అంతే కదా? రాజావారు, ప్లీజ్ నా మాట విని మీరు వెళ్ళండి. అమ్మా, మీరు కూడా వెళ్ళండి. వాళ్ళెక్కడికి వెళ్తారు? ప్రియాంక, ప్రియాంక! సందీప్, రూప! సందీప్! ఏంటి అల్లరి? బాధగా ఉందా? కన్నీళ్ళొస్తున్నాయా? మరి నా బాధ ఎవరికి చెప్పుకోను? నా కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు? నీ కొడుకు మా అమ్మని వదిలిపెట్టే వరకు ఆ వేలిలో రోజు ఇలాగే రచ్చ రచ్చ చేస్తా. ఎవ్వరిని ప్రశాంతంగా ఉండనివ్వను. టార్చర్ చేస్తాను, ఏడిపించుకు తింటాను. సందీప్, ఎవరి మీద కోపం ఎవరి మీదో చూపిస్తే ఎలా? అనవసరం. ఈ లాజిక్లు నాకు అనవసరం. నేను ఏడుస్తుంటే హవేలీలో అందరూ ఏడవాలి. మా అమ్మ తిరిగొచ్చేంత వరకు అందరూ ఏడవాలి. రూపా! రూపా! సందీప్, తలుపు తీస్తావా లేదా? రూపా!